పచ్చిమిరపకాయ పచ్చడికి పచ్చిమిరపకాయలు కొని బాగా కడిగి ఇలా కాసేపు ఎండలో పెట్టండి. ఎలా చేస్తారో నిల్వ పచ్చడి చూపిస్తాను. 2 కేజీలు పచ్చిమిరపకాయలకి 3/4 కేజీ చింతపండు ఉంటాయి. దీన్ని నీట్గా క్లీన్ చేసి వేడి నీళ్ళలో వేసి గుజ్జు చేస్తారు. పచ్చిమిరపకాయలు తొడిని తీసుకోవాలి. తొడిని తీసి వేయించాలి. 5 కేజీస్ పచ్చిమిరపకాయలకి 2 కొబ్బరికాయలు కావాలంటే అన్నీ అప్డేట్. ఆయిల్ వేస్తారా? కొబ్బరికాయలు కొడతారు కమ్మా. నూనె వేస్తావా? నూనె వేస్తా. మెంతులు వేయించి పౌడర్ చేసుకుందాం. 2 కేజీల పచ్చిమిరపకాయలకి 2 స్పూన్లు మెంతి పిండి సరిపోతుందండి. 2 స్పూన్ల మెంతుల్ని వేయించి పౌడర్. వెల్లుల్లిపాయలు ఇవి ఎంత పై మన చాయిస్, ఎంత కావాలంటే అంత వేసుకోండి. చింతపండు వేడి నీళ్ళు అలా నానబెట్టాలి. అదే కొబ్బరి పొడి పెట్టిన చింతపండుని గ్రైండ్ చేద్దాం. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ వేయండి, మిక్సీ అయితే మిక్సీ, ఏదైతే ఈజీ అయితే అది. తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేద్దాం. ఒక్కసారి అట్టనే కచ్చాపచ్చ సాల్ట్. కొబ్బరి మెంతి పిండి వెల్లుల్లిపాయలు ఇంకా గ్రైండ్ చేయాలి. మిక్సీ చేసి కాంతలో పడు వదిలేసి ఎమ్మి పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ. ఇది 1-2 ఇయర్స్ నిల్వ ఉంటుంది. అలాగే చాలా కొంచెమే మళ్ళీ చూపి అట్లా పెట్టు అను